వాళ్ళ దగ్గర సమస్యలు అడిగి మీకు ఎట్లా ఉంది ఆర్థిక పరిస్థితి, మీకు ప్రభుత్వ పరంగా ఎదవరకు ఎంత వచ్చేది, ఇప్పుడు ఎంత వస్తుంది, ఇది ఇప్పుడు ఎలా ఉంది, మీకు ఈ పథకాలు ఇచ్చాక, దీపం పథకం ఇచ్చాక ఎట్లుంది, లేకపోతే తల్లికి వందనం ఇచ్చాక ఎట్లుంది, మిగతా ఆశిస్తున్నారా వద్దనుకుంటున్నారా, ఇట్లాంటిది అడుగుతున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అది ప్రజలకు చెప్తున్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ప్రతి చోట వెళ్ళింది ఇంటింటికి తెలుగుదేశం లేకపోతే మంచి ప్రభుత్వం, మా మంచి ప్రభుత్వం అని ఇంటి దగ్గరికి వెళ్ళి చేస్తున్నది ఏంటంటే జగన్ రాక్షసుడు, జగన్ దుర్మార్గుడు, జగన్ రాక్షసుడు, జగన్ దుర్మార్గుడు. అతనికి వీళ్ళు క్యాంపెయిన్ చేసి పెడుతున్నారు, అది అంతమించి వీళ్ళకి వీళ్ళు క్యాంపెయిన్ చేసుకోవట్లా, సానుభూతి తెచ్చి పెడుతున్నారేమో, తెప్పిస్తున్నారేమో అంతే. సింపతి. కానీ సార్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు టూర్లు అడ్డుకోవడం అంటే ఆయన వెళ్తే కార్యకర్తల్లో ఉత్సాహం రావడం కానీ ఇదన్నీ చూశారు మన పొదుల్లో కానీ, ఇదంతా దాన్ని అడ్డుకునే ప్రయత్నమా ఇప్పుడు ఆంక్షలు విధించడం అంటే? అంతే కదా, ఇప్పుడు జగన్ పని అయిపోయింది అని అనుకున్నారు ఎలక్షన్ అయిపోగానే వీళ్ళు. ఇంకోటి ఇక సైకలాజికల్గా ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎట్లయితే సైకలాజికల్గా దెబ్బతీస్తే ఇంట్లో పండుకునిపోయాడు ఆయన, అట్లాంటి పరిస్థితి వస్తుంది అనుకున్నాడు ఆయన. కానీ ఇతను కుర్రోడు కదా కొంచెం, అందులో ఇంకోటి ఏంటంటే అవమానాలు ఆల్రెడీ ఫేస్ చేసినోడు కదా, కాబట్టి పెద్దగా ఫీల్ కాల, తొందరగా వచ్చేసాడు రోడ్డు మీదకి, రావడమే స్టార్ట్ చేస్తున్నాడు ప్రోగ్రాంలు.